వచ్చి ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని గతంలో? లేదు సార్, ఇదే ఈయన రావడమే ఫస్ట్ టైం. అసలు ఏడాది కాలంలోనే ఈ సంవత్సర కాలంలో మీకు ఏం మంచి పథకాలు అందాయా లేదని చెప్పి అడుగుతున్నారు. అడుగుతున్నారు. ఏ ఎమ్మెల్యే రాలేదు, నారా లోకేష్ గారే వచ్చి ఇప్పుడు మాకు అన్ని ఏమేమి వచ్చినాయి అని అడిగారు. అన్నీ అందజేస్తున్నారు, టైంకి వచ్చేస్తున్నాయి మాకు. తల్లి వందనం కూడా మరి ఇద్దరికి పడ్డాయి అంటున్నారు. గతంలో ఎంతమంది పడ్డాయి? ఒకళ్ళకే సార్, ఒక అమ్మాయికే పడ్డాయి, ఇప్పుడు ఇద్దరికి వేసారు. అన్నీ ఇచ్చారండి, కానీ పట్టాలు ఇచ్చినప్పుడు మాత్రం అందరూ రెస్పెక్ట్ బాగా చేశారండి. మమ్మల్ని కూర్చోబెట్టడం, ఇవ్వడం, బాగా ఆయన నవ్వడం, చక్కగా మాట్లాడడం చేశారండి. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యే గెలిచి సంవత్సరం అయిందమ్మా. ఈ సంవత్సరంలో మీకు ఏమైనా మార్పు వచ్చిందా? ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏమైనా మంచి పనులు జరిగాయి? అసలు మంచి పనులే జరిగినాయి కదండి. పిల్లలకి అవి వేసారు, అవి ఏంటి తల్లి వందనం ఇచ్చారు, మాకేమో పింఛనీళ్ళు ఇస్తున్నారు, పట్టాలు ఇచ్చారు, బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది? ఇక బాబుకి వచ్చింది, ఈ బాబుకి పెట్టామండి, ఇస్తామన్నారు. 13,000 వచ్చినాయి. ఈ బాబుకి ఇప్పుడు పెట్టాం. ఓకే, మరి లోకేష్ గారు వచ్చారు కదా మీ ఇంటికి. ఇంతకు ముందు ఇట్లా ఏదైనా ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి అమ్మ మంచి పనులు జరుగుతున్నాయా, పథకాలు వస్తున్నాయని అడిగారా ఎప్పుడైనా? ఎవ్వరు ఈ సందులోకి ఎవ్వరు రాలేదండి, ఒక్కరు వచ్చి అడగల. అంత కరోనా టైంలో కూడా అడగల మమ్మల్ని, కానీ వచ్చి చక్కగా మాట్లాడారు, చక్కగా ఇచ్చేసారు. కానీ లోకేష్ పర్ఫెక్ట్ అండి. అమ్మో పర్ఫెక్ట్ అంటున్నారు మీరు. అలా పర్ఫెక్ట్, చక్కగా అనుకున్న మాట చేస్తున్నారు. అలాగొచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇంకేం చేస్తారండి ఆయన? ఎవరన్నా ఇప్పుడు వచ్చారండి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా వచ్చారు? ఆయన సందులోంచి రావడం అంటే గ్రేట్ ఏమండి, అంతేనా? లేని వాళ్ళతో అయితే ఇంకా బాగా మాట్లాడుతున్నారు. అంత డబ్బున్నా కూడా గర్వంగా మాట్లాడలేదు. డబ్బున్నోళ్ళు కదా, వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, కొద్దిగా గర్వం ఉంటది కదా వాళ్ళకి. గర్వంగా ఏం మాట్లాడలేదండి, చక్కగా పలకరించారు. పిల్లల్ని, మనవరాల్ని, మనవాళ్ళని అందరిని పలకరించారు. అమ్మో సూపర్ అండి. ఈసారి ఆయనకే మేము ఓటు. 4 ఏళ్ళ టైం ఉంది కదా. ఏదన్నాను గబుక్కానండి, లోకేష్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు 10,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం అంటే మరి చేస్తారు కదా మీరు. ఈయనలాగా ఎవరు చేయరు కదండి, 1,00,000 కాదు కోటి ఇచ్చినా ఈయనలాగా ఎవరు చేయరు కదండి. ఏంటి వాళ్ళు 1,00,000 ఇచ్చినా సరే ఇటే ఒకటేస్తారు? మరి మరి మాకు లోకేషే కావాలండి. కావాలి, బాగా చేస్తున్నారు. ఇంటికి వచ్చి చక్కగా పలకరిస్తున్నారు. అమ్మ అమ్మ అమ్మని చక్కగా పలకరించారు. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి చీర పెట్టాలి, ఆయన పెట్టాడు మహానుభావుడు. పుట్టింటి వాళ్ళు చీర ఎట్లా పెడతారు? పుట్టింటి వాళ్ళు కూడా పెట్టాలి, మైదారైనా పెట్టారు. అది చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు. ఉపయోగపడిందా, పథకాలు ఏమన్నా ఇచ్చిందా అని అడిగారు. ఇచ్చిందండి, మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది, రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఆ రోజు మాకు పుట్టింటోళ్ళు పెట్టినట్టు పట్టు చీర, బట్టలు కూడా పెట్టారు, భోజనం చేసి పంపించారు. మమ్మల్ని ఎలా తీసుకెళ్లారో అలా జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి దింపారు మా ఇళ్ళ దగ్గర మాకు అని చెప్పాము. మళ్ళీ ఇంకోటేమో తల్లికి వందనము మా పాపకి పడింది, అది చెప్పాము. గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఒక విడత పడ్డాయి, అది కూడా చెప్పాము. అని చెప్పాము. ఆయన ఎలా మాట్లాడుతున్నారు మీతో? అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా. లేదు లేదు, చెల్లి అని పిలిచారు మా పాపని, తమ్ముడు అని పిలిచారు. ఎవరిద్దరిట్లో అల్లరి బాగా ఎక్కువ చేస్తారని అడిగారు. ఈ పాప అని చెప్పాము. రౌడీ అన్నారు. తన్ని బాగా క్లోజ్ గా ఇంట్లో మనిషిలా మాట్లాడారు. అనుకున్నారా ఒక ఎమ్మెల్యే అంటే అంటే ఆయన ముఖ్యమంత్రి అబ్బాయి మీ ఎమ్మెల్యే? ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు అలా మాట్లాడతారు అని, కానీ చాలా బాగా మాట్లాడారు. వచ్చి కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక 2 minutes ఉన్నారు, 2 minutes కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. చాలా మంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ కానీ కొంచెం ఒక హోదా మెయింటైన్ చేస్తుంటారు, సామాన్యులు కలవపడు రారు కదా. సామాన్యుల ఇళ్లలో కంటే ఇలా స్లమ్ ఏరియాస్ అసలు రారు, కానీ వచ్చారు. చక్కగా వచ్చి ఒక 2 నిమిషాలైనా మాట్లాడి ఎలా ఉన్నారు, మా ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగారు. బాగుందని చెప్పాము, అంతే. అంటే ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు వస్తారు ఓట్లు ఆడడానికి, అంటే రాజకీయ నాయకులు. గెలిచిన తర్వాత ఎవరో రారు మ్యాక్సిమం. సో గెలిచిన ఏడాదికి ఈయన వచ్చేసి సమస్యలని తెలుసుకోవడం, అడగడం కానీ ఏమనిపిస్తుంది అసలు? ఇంతకుముందు ఎవరైనా ఎట్లా ఈ విధంగా అడిగారా? లేదండి, ఎవరు ఇంతవరకు, మేము వచ్చాక ఇంతవరకు ఎవరు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా గెలిచిన తర్వాత రావడం, అన్న మాట ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వడం, అది మాకు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా ఆయన ఎమ్మెల్యే గెలిచిన? చాలా హ్యాపీగా ఉన్నారు.